Hi everyone. Now in this class we are going to discuss about the sentence. Sentence అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉంటాయి, సో హౌ టు యూస్ దట్ సెంటెన్స్ అనేది మనం నేర్చుకుందాం. సో యూ మే థింక్ దట్ మిగిలిన గ్రామర్ టాపిక్స్ అన్నీ ఉండగా జస్ట్ ఈ చిన్న చిన్న టాపిక్స్ ఎందుకు, వాట్ ఆర్ దీస్ బేసిక్స్ అని అనుకోవచ్చు. బట్ వితౌట్ బేసిక్ నాలెడ్జ్ వీ కాన్ గెట్ ది కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ది ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే మనకు ఎప్పుడైనా కూడా బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం తర్వాత చేసే సెంటెన్సెస్లో చాలా మిస్టేక్స్ అండ్ కన్ఫ్యూజన్ మనకు వస్తుంది. ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ అనమాట. మనకి ఎలా అయితే చిన్న ప్రీ ప్రైమరీ క్లాసెస్లో ఆల్ఫాబెట్స్ అవన్నీ మనకు బేసిక్గా నేర్పిస్తూ మనం ఫర్దర్గా వర్డ్స్ని సెంటెన్సెస్ని చేసుకుంటూ వెళ్తాము. ఈ గ్రామర్లో కూడా సెంటెన్సెస్ ఇంకా కొన్ని రూల్స్ ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉండడం ఎలా అని మనం నేర్చుకుంటేనే మనకు కరెక్ట్గా ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ యాజ్ సెంటెన్స్. ఎందుకంటే మనం రాసే ప్రతి గ్రామర్ పార్ట్, ఎగ్జాంపుల్ వాయిస్ తీసుకోండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఆర్ ఎల్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్సెస్లో చాలా టైప్స్లో ఉన్నాయి. సో టెన్సెస్ ఏవి తీసుకున్నా కూడా ఇన్ ఎవ్రీథింగ్ యూ విల్ సీ సెంటెన్స్. ప్రతి దాంట్లో మీకు సెంటెన్సే కనబడుతుంది. అసలు ఆ సెంటెన్స్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. అందుకే అసలు ఏంటి సెంటెన్స్, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేసి మనం ఇక్కడ చెప్పుకుందాం. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈజ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఈజ్ ఆల్వేస్ 4 kinds. అంటే మనం మాట్లాడే ప్రతి వాక్యం కూడా 4 టైప్స్లో ఉంటుంది. 4 టైప్స్ మాత్రమే ఉంటుంది. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మాట్లాడుతూనే ఉంటాం. ఆ మాట్లాడే ప్రతి వాక్యం ఏదైనా తీసుకోండి, అది ఈ 4 ఇక్కడున్న ఈ 4 ఉన్నాయి కదా, ఆ 4లో ఏదో ఒక దాని కిందకే వస్తుంది. ఇట్ కమ్స్ అండర్ వన్ ఆఫ్ దీస్. బట్ ఇది కాకుండా, అంటే ఈ 4ని మించి అది వేరే దేని కిందికి కూడా రాదు. సో ఇట్ కమ్స్ అండర్ దీస్ 4 types ఆఫ్ sentence. So if we see what are these 4 kinds of sentences ante, first one is assertive sentence, next interrogative sentence, imperative sentence and exclamatory sentence. Okay, we will see in detail what are these sentences. If we see the first one, అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే, ఇది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, డేలో ఎక్కువగా యూజ్ చేసే సెంటెన్స్ ఎలాంటిది అంటే అసర్టివ్ సెంటెన్స్. అంటే మనం మాట్లాడే ప్రతి మాటలు ఉంటాయి కదా, మనం మాట్లాడే నార్మల్ వాక్యాలు, సెంటెన్సెస్ ఉంటాయి చూసారా, అవన్నీ అసర్టివ్ సెంటెన్స్ కిందకే వస్తాయి. అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అన్నమాట, జరిగే విషయాల్ని అవన్నింటి గురించి ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడమే దిస్ అసర్టివ్ సెంటెన్స్. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ ఎ కామన్ సెంటెన్స్ అనమాట. కామన్గా ఉండేది, కామన్గా జరిగే వాటి గురించి చెప్పడమే అసర్టివ్ సెంటెన్స్. సో ఇఫ్ యూ సీ హియర్, ఈ అసర్టివ్ సెంటెన్స్లో ఏమేమి ఉంటాయంటే ఒక సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఇవి 3 అసర్టివ్ సెంటెన్స్లో ఉంటాయి. అండ్ ఇట్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. ఇది ఎప్పుడైనా ఒక క్యాపిటల్తో స్టార్ట్ అయిపోయి ఫుల్ స్టాప్తోని ఎండ్ అయిపోతుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనం పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు, ఇలా పడుకునే వరకు మాట్లాడుతూ ఉంటాం కదా, చాలా విషయాలు చెప్తూ ఉంటాం. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, షీ ఈజ్ ప్లేయింగ్, హీ ఈజ్ కమ్మింగ్, వీఆర్ గోయింగ్, ఐఎమ్ రైటింగ్ లెటర్, టీచర్ ఈజ్ కమ్మింగ్ ఆన్ ది వే, ఇలా ప్రతిదీ జరిగేదాన్ని చెప్పుకుంటూ ఉంటాం చూసారా, అవన్నీ సెంటెన్సెస్ అసర్టివ్ కిందకే వస్తాయి. We will see here some examples. I am going to school. He is playing cricket. She has written homework. They had gone to market. Ramu reads daily. చూసారా, ఇవన్నీ కామన్ యాక్షన్స్, జనరల్గా జరిగే డే టు డే యాక్షన్స్ని మనం అసర్టివ్ సెంటెన్సెస్ అనేసి అనుకుంటాం. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. వాట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ మీన్స్, ఇంటరాగేటివ్, ఒక్కసారి వర్డ్ ఇంటరాగేటివ్ అని వినండి. ఇంటరాగేటివ్ అంటే మీకు కొంచెం ఇంటరాగేషన్కి దగ్గరగా అనిపిస్తుందా? అంటే జనరల్గా ఇంటరాగేటివ్ అంటే ఏంటి, ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మామూలుగా మనకి పోలీసులు ఏం చేస్తారు, ఎవరినైనా కాప్స్ ఎవరినైనా ఇట్లా క్రిమినల్స్ని పట్టుకుంటే వాళ్ళని ఇంటరాగేట్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ మీన్స్ ఇట్ ఈస్ సిమిలర్ టు దట్. అంటే దిస్ ఈస్ ఎ సెంటెన్స్ విచ్ ఆస్క్స్ ఎ క్వశ్చనింగ్ వర్డ్ అనమాట. క్వశ్చన్స్ అడుగుతాం. మనం పొద్దున్న నుంచి మాట్లాడుతూ ఉంటాం, సడన్గా ఎవరైనా కూడా మనతో చెప్పారన్నమాట. ఏమని చెప్పారు, రాజు ఈజ్ నాట్ కమ్మింగ్ టు స్కూల్ అని చెప్పారు. అంటే అది దేని కిందికి వస్తుంది, జరిగే విషయం కామన్ సెంటెన్స్ కాబట్టి అసర్టివ్ కిందికి వస్తుంది. సో అప్పుడు వెంటనే మీరేం చేస్తారు, వై ఈస్ హీ నాట్ కమింగ్ టు స్కూల్ అని మీరు వెంటనే అడుగుతారు. చూసారా, దట్ ఈస్ కాల్డ్ ఇంటరాగేటివ్. అంటే మనం యూజ్ చేసే సెంటెన్సెస్లో క్వశ్చన్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్,
we use interrogative pronouns and helping verbs for that questions. అంటే ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, ఆ క్వశ్చనింగ్ చేయడానికి ఏం యూస్ చేస్తామంటే ప్రొనౌన్స్ని ఇంకా హెల్పింగ్ వర్బ్స్ని యూస్ చేస్తాం. అండ్ దిస్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. మనకు తెలుసు క్వశ్చన్ అంటే ఎప్పుడైనా కూడా ఒక క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవుతుంది. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయిపోయి క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అయిపోతుంది. దిస్ ఈస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఒకసారి మనం ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అనేవి చూసుకుందాం. ఓకే, see here, interrogative pronouns means nothing but question words. Question words అంటే తెలుసు కదా, క్వశ్చన్స్ కోసం యూస్ చేసే వర్డ్స్ని క్వశ్చన్ వర్డ్స్ అంటారు. నథింగ్ బట్ WH వర్డ్స్. WH వర్డ్స్ అంటే ఏంటి అంటే వాట్, వేర్, వెన్, వై, విచ్, హూ, హుమ్, హూస్, హౌ. ఓకే, సో ఇవన్నీ WH వర్డ్స్. వీటినే క్వశ్చనింగ్ వర్డ్స్ అంటారు, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ we will see some examples with these interrogative pronouns. What is your ambition? Where did you go yesterday? When will you come back? Why is she crying? Which is her pet animal? Who are you? చూసారా, అన్ని WHతోనే వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్తో కూడా మనం క్వశ్చన్స్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి అంటే ఆక్సిలరీ వర్బ్స్. వీటి గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, బేసిక్స్ అనేసి. మనకు టెన్సెస్ కోసం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అని ఆక్సిలరీ వర్బ్స్ గురించి క్లియర్గా చెప్పాను. యూ కెన్ సీ ఇన్ దట్ వీడియో. సో ఈస్, యామ్, ఆర్, వాస్, వర్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, క్యాన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్, డేర్, మస్ట్, షాల్, షుడ్, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. సో వీటిని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ చేయడమే. ఆక్సిలరీ వర్బ్స్తో కానీ హెల్పింగ్ వర్బ్స్తో కూడా చేయొచ్చు అని ఇక్కడ చూపిస్తున్నారు. వి విల్ సీ ది ఎగ్జాంపుల్స్. ఈస్ ఇట్ ట్రూ? యామ్ ఐ కరెక్ట్? వాస్ షీ అట్ హోమ్? హ్యాడ్ షీ సెండ్ ది పార్సల్? డిడ్ యూ మీట్ హర్? క్యాన్ యూ స్పీక్ ఇంగ్లీష్? షాల్ వి గో ఫర్ క్లాస్? ఓకే, వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఈస్ ఇట్ ట్రూ అంటే ఎస్ ఆర్ నో, యామ్ ఐ కరెక్ట్ ఎస్ ఆర్ నో. సో వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని కూడా అంటూ ఉంటారు. చూసారా, ఈస్, యామ్, వాస్, హ్యాడ్, డిడ్, క్యాన్, షాల్, ఇవన్నీ ఏంటి హెల్పింగ్ వర్బ్స్. సో హెల్పింగ్ వర్బ్స్ చూసి అంటే వీటితో మనం క్వశ్చన్స్ చేసాం కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ కిందకే వస్తాయి, బికాస్ దీస్ ఆర్ క్వశ్చన్స్. చూసారా, అన్నింటికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అండ్ WH వర్డ్స్తో మనం క్వశ్చన్స్ చేస్తాం. చూసారా, ఎండింగ్లో అన్నింటికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఇంటరాగేటివ్ sentences. So interrogative sentences means the sentences which are used for questioning. Okay, next one, imperative sentence. So imperative sentence means a sentence which is used for commanding, order and request. Command cheyadaniki, order cheyadaniki, request cheyadaniki use chestamu. This starts with a verb. Subject is included in the sentence itself. Ante starting eppudu verb tho start avutundi, subject is included in the sentence itself. It begins with the capital letter and ends with the full stop. Okay, we will see examples with order and command. So if you see the order and command, see order and command lo come here, go here, look here, stand up, get out, shut the door, keep silence, open the gate. చూసారా, ఇవన్నీ ఆర్డర్స్ అండ్ కమాండ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద రిక్వెస్ట్ ఎప్పుడు ప్లీజ్ యూజ్ చేస్తాం మ్యాక్సిమం, లేదంటే కైండ్లీ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సిట్ డౌన్, please keep silence, please help me, please take care of your health, kindly stop talking, let me follow, let me see, follow me, think before you speak, be comfortable. These are some of the examples. Next, if we see fourth kind of sentence is exclamatory sentence. So exclamatory sentence అంటే ఆశ్చర్యార్థకం అన్నమాట. అంటే సడన్ ఫీలింగ్స్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో యూస్ చేస్తాం. ఇట్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకే, ఈ సింబల్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్, ఈ సింబల్ని మనం యూస్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, సో ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ కంపల్సరీ యూస్ చేస్తేనే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ షాట్, వాట్ ఏ నైస్ స్మెల్, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, hey, don't make noise, hooray, we have won the game, what a surprise, how fat he is, how sad, may God bless you, my God, goodbye, what a pity, excellent, థ్యాంక్ గాడ్. సో ఇవన్నీ మనం సిచ్యువేషన్ బట్టి హ్యాపీనెస్, సాడ్, ఓవర్ జాయ్ అయినా కూడా మనం
సడన్గా ఫీలింగ్స్ని కొన్నింటిని చూపిస్తూ ఉంటాం. సో ఆ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కిందకి వస్తాయి. సో దీస్ ఆర్ ది 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్: అసర్టివ్ సెంటెన్స్, ఇంటరోగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఈ 4 సెంటెన్సెస్ని యూస్ చేసుకుంటూనే మనం మిగిలిన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి చేసుకుంటాం. లైక్ టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంచి మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. వర్బ్స్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం, నౌన్స్, ప్రొనౌన్స్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, సెంటెన్సెస్ అని, ఇలా ప్రతి ఒక్కటి మనము బేసిక్స్ ఇవన్నీ నేర్చుకుంటేనే మనకు టెన్సెస్ని అన్నా సెంటెన్సెస్ని అన్నా ఫామ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మై వీడియో. థ్యాంక్ యూ.